Vivekananda Garu. How do you do? How is your India? Hello, Mr. Trump. I am doing well and my country is a great country. My country is the number one country. Do you agree? కేవలం 34 కోట్ల ప్రజలు పరిపాలించే అమెరికా నెంబర్ 1 అయితే 146 కోట్ల ప్రజలు పరిపాలించే నా దేశం ఏమిటి? 34 కోట్ల జనాభాలో 4.5 నిరుద్యోగులు ఉన్నా మీరు నెంబర్ 1 అయితే 146 కోట్ల ప్రజలలో 3 నిరుద్యోగులు ఉన్నా నీము ఏంటిది? మరి మీ దేశంలోని ఇంటెలిజెన్స్ వారికి తగ్గిన సాలరీస్ లేక మా కంట్రీకి వస్తున్నారు కదా స్వామీజీ. వాళ్ళని తిరిగి పంపిస్తున్నారు కదా మిస్టర్ ట్రంప్. మీలాంటి విదేశీయులు నా దేశంపై ఎన్నో దండయాత్రలు చేసి కొన్ని లక్షల కోట్ల సంపద దోచుకున్నారు కదా. మా పవిత్ర సంస్కృతి సంప్రదాయాలపై విధ్వంసం సృష్టించినారు కదా. మీరు ఇలా చేయకపోతే నా దేశం ఏ స్థాయిలో ఉండదో ఊహించుకో మిస్టర్ ట్రంప్. ఇట్స్ ఓకే. బంగ్లాదేశ్ ను కూడా పాకిస్తాన్ నుండి కాపాడి ఆ దేశానికి ఇండిపెండెన్స్ తెచ్చారు కదా. మరి బంగ్లాదేశ్ మీ వారిపై ఎందుకు దాడులు జరుగుతున్నాయి? ఏ దేశంలోనైనా 3 రకాల ప్రజలు ఉంటారు కదా. ఒకటవ వారు సామాన్య ప్రజలు, రెండవ వారు అధర్మాన్ని రెచ్చగొట్టే మూటాలు, మూడవ వారు ధర్మాన్ని రక్షించే సంఘాలు. అధర్మాన్ని రెచ్చగొట్టే వారి ఆటలు ఎల్లకాలం సాగో మిత్రమా. నా దేశంలో ప్రతి మతం, ప్రతి వర్గం వారు ఎదగడానికి హై సోర్సెస్ ఉన్నాయి. ఇట్స్ కరెక్ట్. ఈ ప్రపంచాన్ని గెలిచిన ద గ్రేట్ అలెగ్జాండర్ భారత్ పై యుద్ధానికి వచ్చే ముందు తనతో తన గురువు గారు ఏం చెప్పారు తెలుసా మిస్టర్ ప్రెసిడెంట్? ఏం చెప్పాడు? ఇండియా నుంచి తిరిగి వచ్చేటప్పుడు ఈ 3 వాటిని తీసుకొనిరా. ఒకటవది పవిత్ర గంగా నీరు, రెండవది భగవద్గీత గ్రంథం, మూడవది ఒక సాధు. ఇట్స్ కరెక్ట్. మా రీసెర్చ్ లో కూడా తెలిసింది ఏమిటంటే మీరు మహాభారత యుద్ధ సమయంలో హై టెక్నాలజీని వాడినట్టు, అలాగే రామాయణ సమయంలో నిర్మించిన రామసేతు